తరినానా తరినానా తని తందన. Hello and welcome to Teddy Cinema Saloon presents Aryan Talks. I'm your Aryan, the world's best audience. Heroes segment Aryan Talks, and we have a very interesting guest with us. Kani Antakamundu, let us discuss about our channel. This channel is started by Teddy Aryan, who loves cinema, who breathes cinema. Teddy Cinema Saloon is a community of actors, filmmakers, camera guys, sound designers, and whatnot. We are currently operating across India today, and someday we are planning to go global as well. That's it about our channel. Now, about our guest. Last time, around December, నేను ఒక వీడియో చేశాను. టాప్ 7 ఫిల్మ్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ అని చెప్పి. దాంట్లో వన్ ఆనరబుల్ మెన్షన్ ఉంది. ఆనరబుల్ మెన్షన్ కాదు, వన్ పక్కాగా దాంట్లో డెఫినెట్గా వెళ్ళాల్సిన సినిమా ఒకటి ఉండింది అనమాట. దట్ మూవీ ఈజ్ నన్ అదర్ దాన్ ప్రేమ విమానం. అంత అద్భుతమైన సినిమా తెరకెక్కించిన వాళ్ళలో ఒక బ్యూటిఫుల్ వ్యక్తి మనతో ఉన్నారు. ఈజ్ నన్ అదర్ దాన్ జగదీష్ చీకటి. వెల్కమ్ జగదీష్. Yeah, hi. I have to tell you, it's one of the favorites of mine. ప్రేమ విమానం was one of my favorites. నాకు చాలా అంటే చాలా నచ్చిన సినిమా అది. అండ్ ఐఎమ్ ఆనర్డ్ టు హ్యావ్ యూ ఆన్ అవర్ షో. నేను కూడా మీ ఇంటర్వ్యూస్ చూస్తుంటాను. ఓకే థ్యాంక్ యూ. అది ఇంట్రెస్టింగ్ యాక్చువల్గా. అంటే ఈ స్టైల్ చాలా బాగుంది. అంటే పీపుల్ టెక్నికల్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, అంటే అందరినీ మీరు ఎంకరేజ్ చేయటం. సో అది నథింగ్ బట్ అది మంచి ఎంకరేజింగ్. చాలా మంది చాలా విషయాలు తెలుస్తుంటాయి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేవి అవి చాలా మంది హెల్ప్ అవుతాయి. ఈవెన్ సంబడి ఫార్వర్డ్ మీ అనమాట, ఒక ఇంటర్వ్యూ చూడండి ఇది భలే చేశారు వీళ్ళు అని అంటే ఐ సో హ్యాపీ. ఇప్పుడు ప్రజెంట్ మీతో థ్యాంక్ యూ. మీ నోటి మాట అసలు విన్నా చాలా హ్యాపీగా అనిపించింది. At the same time, guys, I want to tell you, he's the guy behind Kota Bommali. That famous song, Ling 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 Lingidi. అది అసలు మా వాడు పిచ్చెక్కిపోతాడు. ఐ హ్యావ్ అ కిడ్, 1.5 year old కిడ్. పిచ్చెక్కిపోతాడు ఆ పాట అంటే. బిహైండ్ దట్ సాంగ్, దట్ బ్యూటిఫుల్ సాంగ్ ఇస్ అగైన్ జగదీష్ చీకటి. సో థ్యాంక్ యూ సార్ అగైన్. విల్ స్టార్ట్ ది ఇంటర్వ్యూ. ఓకే, మై ఫస్ట్ క్వశ్చన్, ఇది నేను ఆర్యన్ టాక్స్ కి వచ్చిన ప్రతి ఒక్కరిని అడిగే క్వశ్చన్. వై డూ యూ డూ వాట్ యు డూ? యా, ఆఫ్ కోర్స్ ఇట్స్ మై ప్యాషన్. సినిమాటోగ్రఫీ ఇట్స్ మై ప్యాషన్. అంటే నా చిన్నప్పటి నుంచి కూడాను ఆర్ట్ పక్క ఇంట్రెస్ట్ ఉండేది. సో మా మావయ్య వలన, ఆయన ఫోటోగ్రాఫర్. సో ఆయన స్టూడియోకి వెళ్ళడం, చూస్తుండడం, తర్వాత అక్కడ అబ్జర్వ్ చేయడం, వాళ్ళు వేసే బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ కానీ చూడటం కానీ నేను కూడా పార్టిసిపేట్ చేసేవాడిని. ఏంటంటే ఇంకా అడ్వర్టైజింగ్స్ ఎక్కువ చూసేవాడిని. టీవీలో ఎప్పుడైనా అప్పుడు క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్నప్పుడు అందరూ క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే ఆ గ్యాప్ లో వచ్చే బాగా చేసేవాడు అనమాట. అప్పుడు అనేవారు వీడికి ఏంట్రా ఈ పిచ్ అనేవారు. ఈవెన్ నాకు కూడా తెలియదు, నేను అప్పుడు కెమెరామెన్ అవ్వాలి, డిఓపి అవ్వాలి, లేకపోతే సినిమాలోకి వెళ్ళాలి అట్లాంటిది ఏం లేదు. బట్ అది ఆ ఇంట్రెస్ట్ అనేది ఉండేది. అది మా ఫాదర్ చూసి ఏంటంటే, సో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ క్రాఫ్ట్ అని, సో జేఎన్టీ యూనివర్సిటీలోని ఆయన కనుక్కొని హైదరాబాద్ వచ్చి వెళ్తూ ఉండేవారు. సో ఏంటంటే ఆయన జేఎన్టీ గురించి తెలుసుకొని, సో ఇక్కడ ఫోటోగ్రఫీ విజువల్ కమ్యూనికేషన్ అని ఉందని తెలుసుకొని, సో దాని గురించి సిలబస్ గురించి కంప్లీట్ కనుక్కొని నాకు అప్రోచ్ చేయాలి. నాకు వచ్చి చెప్పారు ఆఫ్టర్ మై ఇంటర్మీడియట్. సో రాసాం, వచ్చింది, నెక్స్ట్ వెళ్ళాం. సో ఫోటోగ్రఫీ అన్ని చేశాను. ఫోటోగ్రఫీలో అడ్వర్టైజింగ్ ఫోటోగ్రఫీ చేశాను, ఫోటో జర్నలిజం ఉన్నాను, నెక్స్ట్ ఫ్యాషన్ అడ్వర్టైజింగ్ అని అంటే చేసుకుంటూ వచ్చాను. వైల్డ్ లైఫ్ కూడా చేశాను. సో ఏంటంటే అట్లానే సినిమాటోగ్రఫీ కూడా చేశాను. సినిమాటోగ్రఫీలో కొద్దిగా కిక్ వచ్చింది అనమాట. అసిస్టెన్స్ చేస్తున్నప్పుడు కిక్ వచ్చింది. సో బాగుంది. సో ఇదే మనకి మంచి క్యాన్వాస్ మనం చేయడానికి మంచి క్యాన్వాస్. డబ్బులు పెట్టేవాళ్ళు ఉంటారు, రకరకాల ఐడియాస్ తో వచ్చి ఉంటారు, డిఫరెంట్ డైరెక్టర్స్ విజన్ ఉంటుంది. అప్పటికే ఇక్కడ కొంతమంది డైరెక్టర్స్ అంటే ఇష్టం, కృష్ణవంశీ గారు లాంటి వాళ్ళతో అంటే ఆయన ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు కొద్దిగా మజా ఉండేది. ఆయన చాలా ఫిల్మ్స్ ఉన్నాయి. సో దాంట్లోని అలా లక్కీగా చూసుకుంటూ అంటే నా ఇంటర్న్షిప్ ప్రసాద్ ల్యాబ్స్ లో జాయిన్ అయ్యాను అనమాట. అయిపోయిన తర్వాత ఇంకేమన్ అసిస్టెంట్ సుధాకర్ రెడ్డి గారి దగ్గర చేశాను. సుధాకర్ రెడ్డి ఎక్కంటి, సో తర్వాత జయకృష్ణ గుమ్మడి, మోహన్ కృష్ణ, సో అలాంటి వాళ్ళతో అందరితో వర్క్ చేసుకుంటూ వీడియో కమర్షియల్స్ చేస్తుంటూ అడ్వర్టైజింగ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్
ఇవన్నీ అరౌండ్ ఒక 100 వరకు చేసుంటాను. సో, అట్లా అట్లా నా ఫ్రెండ్ ఒకరు ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు సో, నన్ను పిలవటం తన సినిమాకి. సో, అలా ఒక సినిమా స్టార్ట్ చేసిన తర్వాత అది నచ్చి సెకండ్ ఫిల్మ్ నా ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ 2015 జతకలిసే. సో, రిలీజ్ అవ్వక ముందే అది ఎడిట్‌లో చూసి ఇంకో డైరెక్టర్ 'గోవి' అని 'నాయకి' అనే సినిమాకి రిఫర్ చేశారు. నాయకి. అచ్చా! ఓకే. దట్స్ మై సెకండ్ ఫిల్మ్ అన్నమాట. ఆహా! అది జరుగుతున్నప్పుడు ఇంకా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది. సెకండ్ ఫిల్మ్ జరుగుతుంది. నెక్స్ట్ 'అరకు రోడ్డులో' అని ఒక ఫిల్మ్ అడిగారు. ఇంకా 'ఆర్‌జీవీ ప్రొడక్షన్స్' కాల్ వచ్చింది. సో, ఇంకా అట్లా 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 ఇంకా వర్క్ వైస్ వచ్చేసాయి. అంతే దట్స్ ఇట్. సూపర్ అండి. సూపర్. నిజంగా యువర్ జర్నీ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ నాకైతే. ఎందుకంటే మీరు కోట్ చేస్తున్న ప్రతి సినిమా నేను చూసాను. ఓహ్! ఐ ఐ డిడ్ంట్ నో ఆ సినిమాకి మీరు అన్న థాట్ నాకు రాలేదు. అంత కీన్‌గా అబ్జర్వ్ చేయలేదు. బట్ ఐ సా ఎవ్రీ ఫిల్మ్ దట్ యూ హావ్ జస్ట్ మెన్షన్డ్. అండ్ ఐ హావ్ టు మెన్షన్ దిస్. ఐ లైక్ ద కెమెరా వర్క్ ఇన్ దోస్ ఫిల్మ్స్. కొన్ని షార్ట్స్ అండ్ సూపర్బ్. సూపర్బ్. ఓకే. మూవింగ్ ఆన్. ఇది అంటారు చూసారా? దే సే ఫిల్మ్ డైరెక్టర్ ఈస్ ద ఇన్విజిబుల్ హీరో ఆఫ్ ద ఫిల్మ్. అండ్ సినిమాటోగ్రఫర్ ఈస్ ద ఇన్విజిబుల్ హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? అంటే విజువల్ ఇస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్, రైట్? సో ఈ ఎంటైర్ జర్నీలో మీరు ఒక సినిమాటోగ్రఫర్ రోల్‌ని ఎక్కడ ప్లేస్ చేస్తారు? యాహ్! జనరల్‌గా ఆహ్, డైరెక్టర్స్ ఆహ్, వాళ్ళొక మంచి ఐడియాస్‌తో వస్తుంటారు. సో, వాళ్ళకి డెఫినిట్‌గా రిమైనింగ్ క్రాఫ్ట్స్ అది విజువల్ అవ్వచ్చు, సౌండ్ అవ్వచ్చు, ఎడిట్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు. అంటే ఈ క్రాఫ్ట్స్ అన్నిటితో అవసరం. సో, కమింగ్ టు సినిమాటోగ్రఫీ వచ్చేసరికల్లా సో, వాళ్ళ విజన్ ఒకటుంటది. సో, ఫస్ట్ దాన్ని మనం తెలుసుకోవాలి. హ్మ్. అయిన తర్వాత సో, ఎట్లా ప్రెజెంట్ చేయొచ్చు? ఎట్లా ఎగ్జిక్యూట్ చేయొచ్చు? సో, అనేది ఆబ్వియస్‌లీ ఆలోచిస్తాం. ఇకపోతే ఏంటి ఆఫ్‌కోర్స్ మీరు చెప్పినట్టు హీరో, హీరోయిన్ అని పక్కన పెడితే ఆఫ్‌కోర్స్ అంటే అది ఎట్లా తీసుకోవచ్చు. పేరెంట్స్ అనుకోవచ్చు, లేదనుకుంటే సినిమా అంటే నా పర్సనల్‌గా అంటే సినిమా ఈస్ మై హీరో. సో, రైట్. రైట్. దానికి అందరం డైరెక్టర్ అయినా, డీఓపీ అయినా, మ్యూజిక్ డైరెక్టర్ అయినా, ఎడిటర్ అయినా, యాక్టర్స్ అయినా అందరం అసిస్ట్ చేస్తుంటాం. ఫీల్ అవుతుంటాను. యాహ్! ఆఫ్‌కోర్స్. అంటే ఇంకొకటేంటంటే సార్, నేను ఇది 'తేజ' గారు ఆయన సినిమాటోగ్రఫీ డేస్‌లో చెప్పారనమాట. ఐ మీన్ 'తెరే మేరే సప్నే' అనుకుంటా సినిమా. ఆ సినిమా ఆడింది, విజయం సాధించింది. ఎవ్రీబడీ ఆహ్, ఆ డైరెక్టర్‌కి ఎంతో 1,00,000 ఎంతో తీసుకున్నట్టున్నాడు. ఈయనకి 25,00,000 ఎంతో పే చేశారు. నెక్స్ట్ సినిమాకి ఆయనకి 40,00,000 ఆ డైరెక్టర్‌కి. ఇది 25 కాస్త 30 మాత్రమే అయింది. సెకండ్ సినిమా ఈయనది. సో, ఏమంటారంటే నేను ఆహ్, ఆర్యన్ టాక్స్‌కొచ్చిన ప్రతి వాళ్ళని నేను ఖచ్చితంగా అడిగే, టచ్ చేసే యాస్పెక్ట్ ఏంటంటే మనీ అండి. బికాజ్ యాస్ మచ్ యాస్ వి ఆర్ ప్యాషనేట్ అబౌట్ ఇట్, మనీ అనేది చాలా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ కూడా. సో, అందుకని నేనేమంటానంటే, సో, పే పారిటీ ఎట్లా ఉంటుంది? బికాజ్ యాస్ యూ కెన్ సీ ఆహ్, ఆహ్, ఇంకా 'తేజ' గారు ఏమంటారంటే, సినిమా సగం డైరెక్ట్ చేసింది నేనేనయ్యా. నాకే 5,00,000 పెరిగింది. ఆడికి 30,00,000 పెరిగిందని. సో, ఆహ్, పే పారిటీ ఎట్లా ఉంటుంది? అండ్ ఈ బేస్డ్ ఆన్ దిస్ పే పారిటీ మీరు నెక్స్ట్ ఇంకా డైరెక్షన్ సీట్‌లో కూర్చునే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా పెద్ద క్వెషన్. మీరు చెప్పిన 'తేజ' గారిది ఇంటర్వ్యూ నేను కూడా చూసాను. ఆ! చూసినప్పుడు అవును కరెక్టే కదా అనిపించింది. అంటే ఒకటి ఇంకా పేయింగ్ అని వచ్చేసరికల్లా కొన్ని ప్రొడక్షన్స్‌కి కొన్ని బడ్జెట్స్ చాలా తక్కువుంటాయి. కొన్నిటికి బడ్జెట్స్ ఎక్కువుంటాయి. ఆహ్, ఎస్పెషల్లీ నా వరకొచ్చేసరికల్లా ఇంత అని అనుకోను. సో, బేసికల్‌గా ఏంటంటే చూస్తా. ఐ నీడ్ మనీ. బట్ ద థింగ్ ఈస్ వాళ్ళకి అది దాటి మనం మంచి ప్రాజెక్ట్ అనుకునేటప్పుడు ఆహ్, వాళ్ళకుండే లిమిటేషన్స్ ఉంటాయి. సో, వి హావ్ టు అండర్‌స్టాండ్ థట్. అట్ ది సేమ్ టైమ్ వాట్ వి కెన్ గెట్ ఇట్. ఎనీవే అంటే మనల్ని అప్రోచ్ అయినప్పుడు కూడా దే నో అవర్ మార్కెట్. సో, నేనెంత చేయొచ్చు లేకపోతే వేరే వాళ్ళు ఎంత చేయొచ్చు అని తెలుస్తుంటది. సో, మన వర్క్ నచ్చిన వాళ్ళు మనకి అప్రోచ్ అవుతారు. సో, ఆబ్వియస్‌లీగా అకార్డింగ్ టు అవర్ డిస్కషన్ వి కెన్ క్లోజ్. ఇకపోతే ఇంకా డైరెక్షన్ అంటారా? ఇంక అంత కేపబిలిటీ నాకు లేదు. నా ఫ్రెండ్ తేజ ఉన్నారు. తేజ మాని.
ఓకే. ఆ! ఆ! నేను చూసానండి. మీరు ట్యాగ్ చేశారు 'తేజ మారిని' గారిని చాలా పోస్ట్‌లో. ఐ హావ్ సీన్ హిమ్. యాహ్! ఆ! తనతో 4 ఫిల్మ్స్ తను 4 ఫిల్మ్స్, 4 ప్రాజెక్ట్స్ చేస్తే, ఆ 4 ప్రాజెక్ట్స్‌కి నేనే డీఓపీ అనమాట. తేజ వావ్! మధ్యలో మధ్యలో మనం ఆగుదాం, గ్యాప్ ఇద్దాం. కోటమొగలి పిఎస్ దగ్గర బయటికి ఇంకో వేరే డీఓపీతో చేసిన తర్వాత మళ్ళీ నాతో వద్దురు అని అంటే, లేదు సార్ మళ్ళీ మనం చెయ్యాలి. చేస్తే బావుంటది. అంటే మా ఇద్దరికి ఒక సింక్ ఉంది. సో, రైట్. ఒక షార్ట్ కంపోజింగ్ అప్పుడు అది నేను చెప్పినా, ఆయన చెప్పినా మా ఇద్దరికీ అట్లాంటి ఇగో ప్రాబ్లమ్స్ ఏమి లేవు. హ్మ్. ఎస్పెషల్లీ ఆహ్, ఒక సింక్ ఉంటది కదా! డైరెక్టర్‌కి, డీఓపీకి ఒక సింక్ రైట్. ఉంటది. రైట్. రైట్. ఆహ్, ఆ! సో, దట్స్ అంటే వి హావ్ దట్ సింక్ అన్నమాట. ఎవరితో అయినా ఏ డైరెక్టర్‌తో అయినా కూడాను అదే కోరుకుంటా. మంచి సింక్ ఉండే పీపుల్ కావాలి. ఐడియాలజీస్ కలిస్తేనే వచ్చేది సింక్. డెఫినెట్‌లీ. సో, అట్లా. ఎవరు డైరెక్టర్స్ ఏంటంటే ఐ డోంట్ నో. ఐ మీన్ బావుంది. వినడానికి బావుంది. ఓకే. లెట్స్ సీ అంటే ఇప్పటివరకైతే ఆ కేపబిలిటీ లేదని అనుకుంటున్నాను. నేను ఆ గ్రీడీ థాట్ నేను ప్లాంట్ చేశానా మీ మైండ్‌లో? ఆఫ్ కోర్స్. అంటే చాలా మంది డీఓపీస్ కూడాను డైరెక్టర్స్ అయ్యేవాళ్ళున్నారు. డబ్ల్యూబీ శ్రీరామ్ గారు గాని, బెస్ట్ ఎగ్జాంపుల్. చిన్మయానంద్ గారు గాని, ఇంకా తెలుగులోనే చాలా మంది ఉన్నారు. ఆ ఆ! ప్రాబ్లమ్ ఏంటంటే సో, రైట్. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్స్. మీరిచ్చారు కదా! ఒక ఐడియా. చూద్దాం. అప్పుడు మళ్ళీ డైరెక్టర్‌గా వస్తా. తప్పకుండా. తప్పకుండా. నేనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా ఆ రోజు గూడా. థాంక్ యూ సో మచ్. ఓకే. సో, మూవింగ్ ఆన్. వరల్డ్ సినిమాకి ఖచ్చితంగా మీరు ఆహ్, అదేంటి ప్రాపర్ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ కెమెరా డిపార్ట్‌మెంట్ ప్రాపర్ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు. జేఎన్‌టీయూలో చేశారు. సో, డెఫినైట్‌లీ మీకు వరల్డ్ సినిమా ఎక్స్‌పోజర్ ఉండుంటది. సో, వరల్డ్ సినిమా కానీ, ఇండియన్ సినిమా గాని మంచి విజువల్ అపీల్ ఉన్న సినిమా ఏది? మీ ఆహ్, అదేంటి ఆ కైండ్ ఆఫ్ సినిమా ఐ మీన్ ఏది ఆ సినిమా? అట్లాంటివి మన తెలుగులో ఇంకా రావాలి అంటే మనం ఏం చేయాలి? హ్మ్. ఆహ్, సో, ఆల్‌మోస్ట్ ఇప్పుడనేది సినిమా అనేది ఆల్‌మోస్ట్ గ్లోబల్ మార్కెట్ అయింది. డెఫినెట్‌లీ. బిగిన్స్ ఎనీ కంటెంట్ ఇన్ ఎనీవేర్. హ్మ్. సో, ఏంటంటే ఆహ్, నేను లాస్ట్ అంటే హాలీవుడ్‌లో మంచి ఇంప్రెసిబుల్ ఫిల్మ్ అంటే బేసికల్లీ నాకు 'రోజర్ డికెన్స్' డీఓపీ వర్క్ అంటే ఇష్టం. ఐయామ్ ఫ్యాన్. సో, ఆ! ఈయన 1917 సో, 1917 అనే ఫిల్మ్ ఉంది కదా! ఆ! ఆ! యెస్. సో, దాంట్లో ఏంటంటే ఆహ్, అది డైరెక్టర్ ఐడియానో లేకపోతే డీఓపీ ఐడియానో తెలీదు. ఆ! ఆ! సో, ఏంటంటే వాళ్ళు కెమెరా పొజిషన్ చేంజ్ చేస్తారు. జనరల్‌గా యాక్షన్ ఫిల్మ్స్ అంటే ఏదైతే హ్మ్. బ్లాస్టింగ్స్, హ్మ్. బాంబ్ బ్లాస్టింగ్స్ కానీ లేకపోతే ఈ సెటప్స్ గాని జరుగుతుండే వాటిలోని హాలీవుడ్ ఫిల్మ్సే గాని, బాలీవుడ్ ఫిల్మ్సే గాని హ్మ్. చేసేవి హ్మ్. రెగ్యులర్‌గా అదే. దాన్ని కట్ చేసి ఫిల్మ్ అంటే ఎమోషనల్‌గా క్యారెక్టర్స్‌ని పట్టుకుంటూ వెళ్ళడం ఉంది కదా! హ్మ్. అవన్నీ హ్మ్. బ్యాక్ అయిపోయాయి. బాంబ్స్ ఆ! ఇవి గాని ఆ! ఆ! బ్లాస్ట్ అవ్వడం గాని రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ గూడా. ఆ! సో, ఆ ఐడియా సింగిల్ షాట్‌లా కనిపించే స్టైల్ కానీ హ్మ్. సో, సౌండ్ మారిపోయింది. దానివల్ల సౌండ్ మారింది. రైట్. విజన్ మారింది. ఫస్ట్ టైమ్ వార్ ఫిల్మ్‌ని అలా చూడడం నాకు బాగా అనిపించింది. ఆఫ్‌కోర్స్ చాలా సినిమాలున్నాయి. ఫస్ట్ అంతకుముందు నేను సినిమా పారడైజ్ అనేది నాకప్పుడు ఇష్టమైన ఫిల్మ్ అన్నమాట. అంటే చాలా ఉన్నాయి. దాంట్లో రైట్. అంటే రీసెంట్‌గా నాకు చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అంటే హ్మ్. విజన్ చాలా గ్రేట్‌గా అనిపించింది. హ్మ్. 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 సో, ఇకపోతే ఇంకా ఇండియన్ ఫిల్మ్స్ వచ్చేసరికల్లా ఆఫ్‌కోర్స్ చాలా ఉన్నాయి. మణిరత్నం గారంటే ఒక పెద్ద లైబ్రరీ. యాహ్! నో డౌట్ ఇన్ దట్. అట్లనే చాలా మందున్నారు డైరెక్టర్స్. ఆహ్, హ్మ్. ఇంకా మణిరత్నం గారి ఫిల్మ్స్ అంటే హ్మ్. ఆహ్, నాకు చాలా కెమెరా ఇష్టం. వర్క్ ఎట్లా ఉంటుందో తెలిసిందే. రియల్లీ చాలా హి బావుంటది. హి ప్లేస్ విత్ కెమెరా ఆడుకుంటాడు. చాలా అంటే చూసే విధానం ఆయనది చాలా హ్మ్. ఆహ్, హ్మ్. బావుంటది. చాలా అందంగా ఉంటది. అదే హ్మ్. రామ్ గోపాల్ వర్మ గారి దగ్గరికొచ్చేసామనుకోండి ఆయన విజన్ డిఫరెన్స్ ఉంటదన్నమాట. లైక్ హ్మ్. అగ్లీ హ్మ్. బ్యూటీ ఉంటది. హ్మ్. ఆహ్, ఐ వర్క్డ్ విత్ ఆర్‌జీవి గారు కాబట్టి ఐ నో. అంటే ఆయన పర్సెప్షన్ వేరుంటది. హ్మ్. 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 సో, అట్లా సో, నాకర్థమైంది ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ ఆన్ హౌ మచ్ వి కెన్ ఎక్స్‌పెరిమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా. అంటే నార్మల్‌గా మేము షార్ట్ ఫిల్మ్స్ ఈటిలో చిన్నగా చేసుంటాం మేము కూడా. సో, ఆటిల్లో జస్ట్ సజెషన్ షాట్, కట్, పేస్ట్ అన్నట్టు ఉంటుందన్నమాట. సో, ఒక డిఫరెంట్ కెమెరా యాంగిల్‌తో వస్తే అది చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది చూడటానికి కూడా. ఐ కెన్ అండర్‌స్టాండ్ వాట్ యూ ఆర్ సేయింగ్. సో, ఆహ్,
కోర్స్. Moving on. What is the most satisfying project for you till date? What was the starting point which inspired you towards that kind of storytelling? హ్మ్. మీకు ఇంతవరకు మీరు చేసిన దాంట్లో హమ్మయ్య! బా చేసాం అని ఎక్కడ అనిపించింది? అంటే నాకు 100% సాటిస్ఫాక్షన్ ఏం లేదు. అంటే కోర్స్. బికాస్ ఇంకా చేయాలంటే ఆహా! అంత అచీవ్ అయినట్టు అనిపియలేదనమాట. సో, బెస్ట్ దాంట్లో బెస్ట్ అంటే 'జోహార్' ఒక ఫిల్మ్ చేశాను. 'భైరవ్ గీత' అని ఒక ఫిల్మ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ అవ్వబోయేది ఒకటి 'ఆర్కా మీడియాలో' 'యక్షిని' అని ఒక వెబ్ సిరీస్. రైట్. రైట్. యాహ్! దీస్ ఆర్ ఇంకోటి అన్‌రిలీజ్డ్ ఫిల్మ్ ఉంది. అది రిలీజ్ అయిన తర్వాత మాట్లాడితే బావుంటది. 'అర్జున్ చక్రవర్తి' అని కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే సినిమా. సో, దీంట్లో రిలీజ్ అయిన ఫిల్మ్స్‌లో అయితే 'జోహార్' అండ్ 'భైరవ్ గీత'. సో, ఈ 2 ఆల్‌మోస్ట్ కొద్దిగా దగ్గరగా సాటిస్ఫాక్షన్‌లోని ఈ రేంజ్ ఏంటంటే 100%కి అంటే ఏ వచ్చారు. ఏ పర్టిక్యులర్ షాట్ అంటే మీరు వాట్ వాస్ ద చేస్? అక్కడ ఉన్న లూప్ హోల్ ఏంటి మీరు సాధించింది? ఓకే. సో, 'భైరవ్ గీత' అనే ఫిల్మ్‌లోనైతే ఆహ్, అది చాలా కల్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే స్టోరీ. సో, దానికేంటంటే మధ్యలో కొన్ని ఆహ్, ఆహ్, ప్లేసెస్‌లోని ఐ కెన్ షో లైక్ అంటే కదా! ఇది అందంగా చూపించాలి. అంటే ఏదైనా సరే థీమాటికల్‌గా వెళ్ళాలి. అకార్డింగ్ టు కంటెంట్ వి హావ్ టు ఫాలో. హ్మ్. సో, అకార్డింగ్ టు మూడ్ దానికి చాలా దగ్గరలో నైట్ ఎఫెక్ట్స్ కానీ, లేకపోతే ఆహ్, డే ఎఫెక్ట్స్ కానీ మాక్స్ టు మాక్స్ అనేది ఎర్లీ మార్నింగ్స్ అంటే 5:36 ఆ టైంలో అందరిని క్రూనంతటిని ఒక 40, 50 కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్ నైట్ అంతా నడిపించి చేయించి ఓకే. కొండలెక్కించి గ్రూప్ ఆఫ్ అంటే 100 పీపుల్ 100-125 పీపుల్ అనమాట. ఎక్కి ఆ టైంలో రెడీగా ఉండాలనమాట. ఆ టైం వచ్చాక షార్ట్ అయ్యేసరికల్లా ఇంకా యాక్టర్స్ ప్రిపరేషన్ గాని, టెక్నికల్ అంటే ప్రిపరేషన్ అయ్యి ఉండాలి. సో, ఇప్పుడు చాలా ఇబ్బంది పెట్టాం. కొన్నిసార్లు కొంతమంది పడిపోయేవారు. అంటే చీకటి పడడం వలన సో, చాలా ఇబ్బంది పడ్డారు. బట్ ఫైనల్లీ వి గాట్ అంటే మేము ఎట్లా అనుకున్నామో అంతకన్నా బాగొచ్చాయి. వావ్! వెరీ సాటిస్ఫైయింగ్ ఫ్యాక్టర్స్. ఇంక ఈవెన్ 'జోహార్' అని వచ్చేసరికల్లా కూడాను ఆహ్, అట్లా మేజర్ భైరవగీతలో నేను చెప్పదలుచుకుందేంటంటే, అట్లాంటివి మ్యాజిక్ లైట్ హౌస్‌లో చేసినవి చాలా ఎక్కువ చేశాం. అవి గూడా అంటే చాలా ఆహ్, ఇట్లాంటి రాక్ ప్లేసెస్‌లోని చాలా మంది కొండెక్కుతున్నప్పుడు పడిపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతుండేవి. అడిగేవారు ప్రొడ్యూసర్స్ తరపు నుంచి "ఎందుకంత రిస్క్ అవసరమా? ఒకసారి చూడండి. కొద్దిసేపే చేసుకోవచ్చు కదా!" అంటే అది అట్లా అయితేనే బావుంటది. అంటే వి కాంట్ లైట్ అప్ ది హోల్ ప్లేస్ అంటే ఫారెస్ట్ లాంటిదాన్ని నేను ప్లేస్ చేయలేను. అంటే ఫారెస్ట్ లాంటి దాన్ని నేను లైట్ అప్ చేయలేను. సో, ఏంటంటే ఆహ్, అది ఎర్లీ మార్నింగ్ గాని, లేట్ ఈవెనింగ్ గాని ఉండే స్కై లైట్‌తో చేయాలి. సో, అప్పటికి అన్నీ రెడీగా ఉండాలి. కరెక్ట్. ఆహాహా! అలా 'భైరవ గీత.' ఇంకా 'జోహార్' అనేటప్పటికి యాహ్! ఆఫ్ కోర్స్ వితౌట్ అంటే అది చాలా తక్కువ బడ్జెట్‌లో చేసిన సినిమా. సో, దాంట్లో ఏంటి వితౌట్ పర్మిషన్స్. ఓకే. డైరెక్ట్ ఐడియాస్ చాలా పెద్దగుండేయి. పర్మిషన్స్. నో కాంప్రమైజ్ అనేది ఫస్ట్ రూల్ అనమాట మాకు. సో, అప్పుడు 'అనురాగ్ కశ్యప్' గారి 7 కమాండ్‌మెంట్స్ అనేది అది మాకు చాలా యూజ్ అయిన థింగ్ అనమాట. మా వెపన్ అనమాట 'అనురాగ్ కశ్యప్' గారి 7 కమాండ్‌మెంట్స్. సో, అలా వితౌట్ పర్మిషన్‌లోనే ఎవరు కనపడకూడదు. వారణాసి చేస్తున్నప్పుడు వాళ్ళలాగా అంటే అక్కడ లోకల్ పీపుల్‌లాగా కనపడడానికి అక్కడ లోకల్ డ్రెస్సులు కొనుక్కొని, వేసుకొని ఈవెన్ అలా వెళ్ళేవాళ్ళం వారణాసి ఎపిసోడ్‌కి. ఆహా! అంటే ఇంకెవరిది అటెన్షన్ గ్రాబ్ చేయకూడదు. రైట్. రైట్. డోంట్ యూజ్ ఎనీ లైట్స్ అన్నమాట. ఈవెన్ థర్మాకోల్ కూడా వాడేవాళ్ళం కాదు. హుహు. యాంబియంట్ లైట్ ఎప్పుడైతే బావుంటదో అప్పుడు వాడేవాళ్ళం. అప్పుడే షూట్ చేసేవాళ్ళం. హుహు. సో దట్స్ వన్ ఆఫ్ ది ఎక్స్‌పీరియన్స్. సూపర్. సో, నార్మల్‌గా మనకి సినిమా అండ్ ఓటీటీ 2 డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్. ఈ 2 డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌కి కెమెరా వర్క్ డిఫరెంట్‌గా ఉంటదా? హ్మ్. యాహ్! ఆఫ్ కోర్స్ అంటే డిఫరెన్స్ ఉంటది. జనరల్‌గా స్పెసిఫికేషన్స్ అనేవి డిఫరెన్స్ అంటే మేజర్ డిఫరెంట్ ఫ్రమ్ మూవీ ఆస్పెక్ట్ రేషియో. కానీ లేకపోతే ఓటీటీ కానీ లైక్ యాస్పెక్ట్ రేషియో, హ్మ్. ఫ్రేమ్ రేట్ హ్మ్. తర్వాత ఇంకోటేంటే మాక్స్ టు మాక్స్ ఓటీటీ అనేది టార్గెట్ అనేది మేజర్ మొబైల్. మొబైల్ కన్సిడర్ చేయాలన్నమాట. రైట్. రైట్. హ్మ్. సో, దాంట్లోనే మన విజన్ అంటే ఎలా చూపిస్తే అందరికి ప్రాపర్‌గా విజిబుల్ ఉన్నది చూసుకోవాలి. హ్మ్. నెక్స్ట్ ఫిల్మ్స్‌కొచ్చేసరికి అలా కాదు. ఐ మీన్
వి హావ్ లాట్ ఆఫ్ స్పేస్. Right. సో ఏంటంటే కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ వైడ్స్ కమిట్ అవ్వచ్చు. తర్వాత ఎక్స్ట్రీమ్ క్లోజ్ కమిట్ అవ్వచ్చు. ఇలా ఓటీటీకి వచ్చేసరికల్లా ఎక్కువ వైడ్ షార్ట్స్ కమిట్ అవ్వాలి. చాలా తక్కువ మాత్రం కమిట్ అవ్వగలుగుతాం. ఎందుకంటే షార్ట్ లెంత్ అనేది ఒక 3 సెకండ్స్, 5 సెకండ్స్ ఉండాలి అనుకుంటే, సో మనం కంపోజ్ చేసిన వైడ్ షాట్ అనేది రిజిస్టర్ అవ్వకపోవచ్చు. సో ఏంటంటే దాంట్లోని అంటే అది ఆ గ్రామర్ అనేది కొద్దిగా అర్థం చేసుకుంటే ఓకే. ఇది ఎలా చూపిస్తే అర్థమవుతది అని చెప్పడానికి వి హావ్ టు వర్క్. దట్స్ ఇట్. రైట్. సూపర్. సూపర్. మిమ్మల్ని పెట్టుకొని నేను యాక్చువల్లీ ఒక మాస్టర్ క్లాస్ ప్లాన్ చేయొచ్చు. ఐఎమ్ లెర్నింగ్ అ లాట్ యాక్చువల్లీ. ఓహ్! సో టువర్డ్స్ మనం ఐ వాంట్ టు డిస్కస్ అ లాట్. ఐ వాంట్ టు మేక్ దిస్ బట్ సిన్స్ మనకి టైమ్ జోన్ తక్కువ ఉంది. టైమ్ అవైలబిలిటీ మనకు తక్కువ ఉంది కాబట్టి లెట్ us కట్ ద షార్ట్. సో ఇంటర్వ్యూలో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ టెడీ క్యూ. మన ఇర్విన్ ఇచ్చిన క్వశ్చన్. సో హీ వాంట్స్ టు ఆస్క్ యూ దిస్. నేను అసలు ఒక్క ముక్క కూడా మార్చకుండా నేను చదవడానికి ట్రై చేస్తాను. మై డియర్ జగ్గు, స్మైలీ ఎమోజీ. What's the most challenging camera work or aspect of cinematography which you have tried in a film? Be it a scene or a sequence, or brief us why it was challenging for you. రీసెంట్‌గా 'కోటబొమ్మలి పిఎస్' ఫిల్మ్‌లోని మేము ఒక నైట్ ఎఫెక్ట్ చేసాం. సో ఎఫెక్ట్ అది సినిమా స్టార్టింగ్‌లో వస్తది. సో ఫారెస్ట్‌లోని ఒక ఎన్‌కౌంటర్ ఉంటది. వరలక్ష్మి శరత్ కుమార్ గారు చేసిన ఎన్‌కౌంటర్. సో దాంట్లో శ్రీకాంత్ గారు కూడా ఉంటారనమాట. సో ఆ టైంలో ఏంటంటే ఫారెస్ట్‌ని ఏంటంటే డైరెక్టర్ దాంట్లో ఏంటంటే చాలా ఎక్కువ ఫారెస్ట్ ఉంటది కదా! అదే ఫారెస్ట్ అంతా ఉంటది కదా! వీళ్ళు రన్నింగ్ ఉంటది. సో అంతా మనకు కనిపించాలి కదా సార్! అంటే ఆయన చెప్పారు. ఒక ఐడియా చెప్పారు. హి కేమ్ అప్ విత్ వన్ ఐడియా. సో ఎట్లా వెళ్తే బావుంటది? బాంబులో వెళ్తే బావుంటదా? అని అడిగారు. సో నేనేంటంటే ఫారెస్ట్ కనిపియాలి గానీ, ఫారెస్ట్ అని తెలిస్తే చాలు. సో మేజర్ మన మన టార్గెట్ వచ్చేసరికల్లా ఇక్కడ జరిగే కొరియోగ్రఫీ తెలియాలి. సో ఫారెస్ట్ అంతటిని కూడాను తెలియడానికంటే దాన్ని సెలిబ్రేట్ చేసాం అనుకోండి. అంటే ఫారెస్ట్ అని తెలియటానికి. ఆ టెక్నిక్ అవన్నీ కనిపించినా కూడా మా కంటెంట్‌కి అవసరం లేదు. మా కంటెంట్‌కి అవసరం లేదు. సినిమాలో ఫస్ట్ పోర్షన్ కదా! సో విజువల్‌గా కొద్దిగా రిచ్‌గా ఉంటే బావుంటది కదా! మేము అనుకునే వార్మ్ ప్యాలెట్ అనమాట. దాంట్లోని దీంట్లో ఇది ఎలా సార్? ఇది ఎలా చేస్తే బావుంటది అని అడిగారు. నేను చెప్పింది ఏంటంటే దీన్ని మనకి ఫారెస్ట్ అనేది సిల్హుయేట్‌లో అయినా కూడాను ఫారెస్ట్ అని తెలిస్తే చాలు. సో దానికి అపార్ట్ ఫ్రమ్ యాక్టర్స్ మిగతాదంతా స్మోక్‌తో ఫిల్ చేద్దాం. సో విల్ చెక్ వన్స్ అని చెప్పేసి చూసాం. సో ప్రాక్టీస్ 1 డే అనమాట ఈవెన్. గీతా ఆర్ట్స్ నుంచి బాగా సపోర్ట్ దొరికింది ఆ టైంలోని. సో మొత్తం అంతా లైట్స్ ఏసుకొని చూసుకొని సో దాన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి ఈవెన్ వి లెర్న్డ్ అంటే చేస్తున్నప్పుడు వి లెర్న్డ్. చూసాకల్లా అది చూసి అందరూ ఇంప్రెస్ అయ్యారు. డైరెక్టర్ గాని, ప్రొడక్షన్స్ గాని వాళ్ళు చాలా బావుంది అంటే మంచి అప్రిసియేషన్స్ అనమాట. యూ నో బెస్ట్ థింగ్స్ ఎప్పుడు బావుంటాయంటే అవి లైఫ్‌లో మనం ఆన్ ద ఫ్లై నేర్చుకుంటాం చూసారా? అది ఇచ్చే కిక్కే వేరు కదండీ! ఆఫ్ కోర్స్. నో డౌట్ ఇన్ దట్. ఆల్‌మోస్ట్ నా ప్రొఫెషన్‌లోని అది స్టిల్ ఫోటోగ్రఫీలో గాని ఐ మీన్ నాకొక అవార్డ్ వచ్చింది స్టిల్ ఫోటోగ్రఫీలోని. సో అప్పటి గాని అంటే ఏంటంటే ఎక్కడ కూడా ప్లాన్ చేసుకునేవి కాదు. ఇన్‌స్టంట్‌గా అవుతుంటాయి అన్నమాట. మీరు చెప్పినట్టుగా వెళ్లి దూకేయడం, తర్వాత చూడడం. అదే. మనకు వచ్చింది కాకుండా ఇంకేదైనా ఎక్స్‌ప్లోర్ చేస్తే నాకు కిక్ ఉంటది. సూపర్ అండి. సూపర్. ఐ వాంట్ టు క్లోజ్ దిస్ ఇంటర్వ్యూ విత్ వన్ లాస్ట్ క్వెషన్. ష్యూర్. జగదీష్ చీకటి అనే వ్యక్తి హమ్మయ్య! లైఫ్‌లో అచీవ్ చేసేసాం. ఐ హావ్ అచీవ్డ్ దిస్ వన్ అని ఫీల్ అవ్వాలి అంటే ఏం చేసి ఉండాలి? అంత సాటిస్ఫైడ్‌గా వర్క్ చేసే క్యాపబిలిటీ రావాలి. మీనింగ్ ఇప్పుడు కూడా హమ్మయ్య అనే ఫీలింగ్ వస్తదో నాకు తెలీదు. ఫ్యాంటాస్టిక్ ఆన్సర్ అండి. ఫ్యాంటాస్టిక్ ఆన్సర్. అవునా? సూపర్. ఈ దాహమే జీవితంలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తది. అదంటే సూపర్ అండి. థాంక్ యూ సో మచ్ జగదీష్ గారు ఫర్ జాయినింగ్ అస్. మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, టైమ్ ఇచ్చినందుకు. థాంక్ యూ సో మచ్ అగైన్. దట్స్ ఇట్ ఆడియన్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే.
చూసారు కదా, దిస్ ఈజ్ జగదీష్ చీకటి. ఈయన ఫ్యూచర్ ఎండివర్స్ ఎన్నో చేస్తారు. ఈజ్ గోయింగ్ టు బి అ బిగ్ నేమ్ ఇన్ ది ఇండస్ట్రీ. సో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ ఆర్యన్. తరినానా